సో సంపంగిలో కాన్సెప్ట్ నచ్చింది, మేము కొనుక్కుంటాము అని వచ్చిన వాళ్ళు మేమే కల్టివేట్ చేసుకుంటాము లేదా మేమే డెవలప్ చేసుకుంటాము, లేకపోతే జస్ట్ మేము ఇన్వెస్ట్మెంట్ రూపంగా పెట్టుకుంటున్నాము, వీ డోంట్ వాంట్ గివ్ లీజ్కి ఇవ్వాల్సిన ఇష్టం లేదు అని అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు, ఎంత ఖచ్చితం ఇవ్వాల్సింది అన్నది? అయితే వాస్తవానికి ఏంటంటే ఇవాళ మనం ఆల్మోస్ట్ ఇక్కడ హైదరాబాద్ నుంచి 120-130 కిలోమీటర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాము. ఇక్కడ మేము మాకే ఎందుకు లీజ్కి ఇవ్వాలి అని ఎందుకు అంటాము అంటే, లీజ్కి ఇవ్వలేని పక్షంలో మన పనులను వదిలిపెట్టి అక్కడ దాకా వెళ్ళి చేయలేము. కరెక్ట్. సో మనం తీసుకునే 1/2 ఎకరా 1 ఎకర్ కోసం మనం ఒరిజినల్ పని వదిలేం. మేబీ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు, నాకు నెలకు ₹1,00,000 జీతం వస్తుంది కావచ్చు, నేను ఒక ఎకరం భూమి కొనుక్కుంటే ఎకరం భూమి కోసం నా జాబ్ వదిలేసుకొని నేను అక్కడికి వెళ్ళలేను. సో మీరు అన్నట్టుగా ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకొని భూమి ఖాళీగా ఉండొద్దు. ఫస్ట్ మనం కొనుక్కున్న భూమి ఏదైతే ఉందో అది ఖాళీగా ఉండదు. భూమి రేట్ అనేది పెరుగుతుంది, ఎక్కడైనా పెరుగుతుంది. ఎవ్రీ 5 years ఒకసారి ల్యాండ్ రేట్ డబుల్ అవుతుంది ఎక్కడైనా. బట్ ఆ భూమి రేటు పెరిగిన దాంతోపాటు ఆ భూమి నుంచి మనకు ఆదాయం కూడా రావాలి. సో ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా అమ్ముకోవడానికి ఎవరు కొనుక్కోరండి. ఇలా నేను కొంటున్నాను అంటే మేబీ నేను ఉండొచ్చు ఫ్యూచర్లో, లేదా నాకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తోటి ఇన్వెస్ట్ చేస్తాం. సో ఆ భూమి ఖాళీగా ఉండకుండా దాంట్లో ఏదో ఒక కల్టివేషన్ చేసి, ఎందుకంటే వ్యవసాయం అనేది మన కల్చర్, మన భారతదేశం కల్చర్ వ్యవసాయం. 85% ఆఫ్ ద రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్. పురాతన కాలం నుంచి మన సాంప్రదాయాల పరంగా అగ్రికల్చర్ చేస్తూ వస్తున్నాం. సో కాబట్టి భూమి ఖాళీగా ఉండొద్దు అన్న కాన్సెప్ట్ తోటి ఈ లీజ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మనం. సో దీనివల్ల ఏంటి అంటే మాకు లాభం. నేను అనేది ఏంటి, భావితరాలు బాగుపడతాయి, మీరు ఇక్కడ తీసుకోండి, 80 సంవత్సరాల వరకు మీకు ఆదాయం వస్తుందని చెప్తున్నాను నేను. అదే విధంగా లీజ్ తీసుకుంటే నాకు కూడా వస్తుంది కదండి. ఈవెన్ మై జనరేషన్స్ విల్ టేక్ దీస్ రెవెన్యూ కదా, మనకి వచ్చే ఆస్వాదిస్తారు కదా దీన్ని కూడా. అందుకోసమని అంటే మేమేమంటామంటే వాళ్ళు తీసుకొని మేమే చేసుకుంటామన్న దానికి మా దగ్గర మేము ఎంకరేజ్ చేయం దాన్ని. డెఫినెట్గా లీజ్ తీసుకున్నాం. బికాస్ ఆన్ హోల్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేస్తాం కాబట్టి వాళ్ళ భూమి ఖాళీగా ఉండకుండా, అందువల్ల లీజ్కి ఇవ్వడం వల్లనే వాళ్ళకి లాభం వస్తుంది మెయిన్గా.